ప్రపంచవ్యాప్తంగా టెక్ ఉద్యోగుల కోత కొనసాగుతోంది. ఆర్థిక అస్థిరతతో గ్లోబల్ మార్కెట్లో ఒత్తిడి, లాభాల క్షీణత, ఏఐ వినియోగం పెరగడం వెరసి కంపెనీలు ఖర్చులు తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇందులో భాగంగా పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగిస్తున్నాయి. 2019లో మొదలైనటువంటి ఈ కోతలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ఈ ఏడాది కూడా వందలాది కంపెనీలు లక్షలాది మంది ఉద్యోగులను తొలగించాయి. టీసీఎస్, మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్ లాంటి దిగ్గజ కంపెనీలు విడతల వారీగా లే ఆఫ్స్ ప్రకటించాయి. ఖర్చుల తగ్గింపు, కంపెనీల పునర్వ్యవస్థీకరణ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వ్యాప్తి వంటి కారణాలతో ఈ ఏడాది ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 1,00,000కు పైగా టెక్ ఉద్యోగాలకు కోతపడింది. దిగ్గజ ఐటీ సంస్థ టీసీఎస్ 1,200 మందిని వేటు వేసేందుకు సిద్ధమైంది. వ్యయ నియంత్రణలో భాగంగా సాఫ్ట్వేర్ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ భారీగా ఉద్యోగుల తొలగింపును చేపట్టింది. మొత్తం ఉద్యోగుల సంఖ్యలో 4% తక్కువ కాకుండా తొలగించాలని నిర్ణయించింది. దీంతో సుమారు 9,000 మంది ఉద్యోగులు కోల్పోనున్నారు. ఈ తొలగింపునకు గేమింగ్ విభాగాల్లో ఉండనున్నాయి. గత 18 నెలల కాలంలో మైక్రోసాఫ్ట్ చేపట్టనున్నటువంటి 4వ అతిపెద్ద ఉద్యోగాల కోత ఇదే కావచ్చని టెక్ వర్గాలు భావిస్తున్నాయి. చాలా టెక్ కంపెనీలు తమ సిబ్బందిలో 3% మందికి లే ఆఫ్లు ఇచ్చింది. అంటే దాదాపు 6,000 మందిని తొలగించింది. మేనేజ్మెంట్ స్థాయిలను తగ్గించడం, సంస్థ కార్యకలాపాలను క్రమబద్ధీకరించడమే ముఖ్య లక్ష్యంగా తీసివేతలు కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ యాసర్ అందిస్తారు. యాసర్, చెప్పండి. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రానున్న రోజుల్లో మరింత మందిని తొలగించేందుకు అమెజాన్ సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఖర్చు తగ్గింపు ప్రణాళికలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 14,000 మందిని తగ్గించాలని యోచిస్తోంది. అంటే దాదాపు 13% అన్నమాట. టెక్ దిగ్గజం ఐబీఎం కూడా పెద్ద సంఖ్యలో ఉద్యోగులను తొలగించింది. లే ఆఫ్స్కు గురైనటువంటి వారిలో ఎక్కువ భాగం హెచ్ఆర్ విభాగం నుంచే ఉన్నారు. ఆటోమేషన్ ప్రచారంలో భాగంగా ఐబీఎం ఇటీవలే హెచ్ఆర్ సిబ్బందిలో కొంత భాగాన్ని ఏఐ వ్యవస్థలతో భర్తీ చేసింది. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా కరెస్పాండెంట్ యాసర్ అందిస్తారు. యాసర్, చెప్పండి. గుడ్ ఈవినింగ్ సురేష్. ఏదైతే సాఫ్ట్వేర్ రంగంలో పనిచేస్తున్న ఐటీ ఉద్యోగులకు ఇది షాకింగ్ న్యూస్ అని చెప్పవచ్చు. ఐటీలో పనిచేస్తున్న ఉద్యోగులకు రాను జాబ్ సెక్యూరిటీ అనేది లేకుండా పోతుంది. ఐటీ ఉద్యోగులను భారీగా తొలగిస్తున్నట్లు పలు సంస్థలు ఇప్పటికే ప్రకటించాయి. దీంతో ఐటీ ఉద్యోగులు ఒక్కసారిగా షాక్ కు గురైనట్లు తెలుస్తుంది. దీనికి ముఖ్య కారణం ఎప్పుడైతే ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంటర్ అయిందో అప్పటి నుంచి సాఫ్ట్వేర్ రంగంలో పనిచేస్తున్న టెకీలకు జాబ్ సెక్యూరిటీ లేకుండా పోయింది. ఏఏ రావడంతో ఐటీ సంస్థలు అన్ని దానిపైనే దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది. ఏఏ ఏదైతే మనిషి చేసే పనిని అంతకుమించిన వేగంతో పర్ఫెక్ట్ గా ఏఏ చేస్తుండటంతో కంపెనీలన్నీ ఆ బాటలు నడుస్తున్నాయి. అందులో భాగంగా సాఫ్ట్వేర్ ను తొలగిస్తూ ఆర్థిక భారాన్ని పలు కంపెనీలు తొలగిస్తున్నట్లు తెలుస్తుంది. ఏఏ ఎఫెక్ట్ తో పలు కంపెనీలు ఐటీ కంపెనీలు ఎంప్లాయీస్ ని తొలగించినట్లు ప్రకటించారు. దీంతో ఐటీ ఉద్యోగుల్లో ఒక్కసారిగా గుబుళ్ళు మొదలైనట్లు తెలుస్తుంది. ఎప్పుడు ఎవరి ఉద్యోగం పోతుందో అనే ఆలోచనలో షేకీలు ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ముఖ్యంగా ఐటీ రంగంలో ఏదైతే ఉద్యోగాల ఊచకోత కొనసాగుతున్నది, ఇప్పటికే టీసీఎస్ బాటలోనే మైక్రోసాఫ్ట్ కావచ్చు, గూగుల్ కావచ్చు, అమెజాన్ లాంటి దిగ్గజ కంపెనీలు విడతల వారీగా లే ఆఫ్స్ ప్రకటించాయి. దీంతో ఐటీ ఉద్యోగుల్లో భారీ గందరగోళం నెలకొన్న పరిస్థితులు మనకు స్పష్టంగా కనబడుతున్నాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు 1,00,000 మందికి పైగా టెకీలపై వేటు పడింది. ఏఏ వినియోగం పెరగడం, ఆర్థిక మందగమనం వంటి ఖర్చులను తగ్గించుకోవడంలో భాగంగా ఐటీ సంస్థలు ఉద్యోగాలు ఉద్వాసన పలుకుతున్నాయి. మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే దేశంలో అతిపెద్ద ఐటీ సేవల సంస్థ అయినటువంటి టాటా కన్సల్టెన్సీ ఏదైతే టీసీఎస్ తమ ఉద్యోగులను సడన్లీ ఇప్పటికే షాక్ ఇచ్చింది. ఊహించని విధంగా ఉద్యోగాల కోతలను ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా తమ ఉద్యోగులు 2% మేర అంటే దాదాపు 12,000 మందిని ఉద్యోగాలను కోల్పోయే సిచ్యువేషన్ ఏర్పడింది.
టెక్నాలజీ రంగంలో చోటు చేసుకున్న మార్పులకు అనుగుణంగా లే ఆఫ్స్ నిర్ణయం తీసుకున్నట్లు టీసీఎస్ ఇప్పటికీ ఒక ప్రకటనలో తేల్చి చెప్పిన సందర్భాలను మనం చూస్తున్నాం. మరోవైపు మరి ముఖ్యంగా చెప్పాలంటే మరి ఐటీ సంబంధంలో ఐటీలో ఉన్నటువంటి మధ్యస్థ సీనియర్ స్థాయిలో ఉన్న ఉద్యోగులపై ఈ ఏఐ ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం మనకు కనిపిస్తోంది. ఇప్పటికే మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ కంపెనీలు లే ఆఫ్స్ ని ప్రకటించడం, అదే దారిలో టీసీఎస్ నడుస్తుండడం ఐటీ ఉద్యోగులను బాగా కలవర పెడుతుందని చెప్పవచ్చు. ఇక ఇతర కంపెనీలు కూడా ఇదే దిశగా ముందుకు సాగితే ఇండియాలో ఐటీ రంగం ఎదుర్కోవాల్సిన పరిణామాలు తీవ్రతరమయ్యే అవకాశం ఉంది సురేష్. రైట్, థ్యాంక్ యూ. సార్.